హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శృతి హరినాథ్. చాలా రోజుల తర్వాత ఇవాళ బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ చూసి రివ్యూ చెప్దాం అని అనుకుంటున్నాను మన ఛానల్లో. ఐ హోప్ మీ అందరి సపోర్ట్ కంపల్సరీ ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ ఇవాళ నుంచి 100 days అట్లీస్ట్ ట్రై చేస్తాను మ్యాక్సిమం. అండ్ ప్లీజ్ ఐ వాంట్ ఆల్ యువర్ సపోర్ట్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శృతి హరినాథ్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. and need complete support from you all. So Big Boss season 8 starting introduction episode చూసిన తర్వాత I like the introduction. Last year కంటే ఈ ఇయర్ నిజంగా కొత్తగా అనిపించింది. నాగార్జున గారు ఫస్ట్ రావడంతో నేచర్ థీమ్ అని చెప్పడం, ఆ గ్రీనరీ అండ్ బర్డ్స్ తోని ఉందని, యానిమల్స్ కూడా ఉంటాయి అని చెప్పడం. యానిమల్స్ కూడా ఉంటాయంటే నిజంగా యానిమల్స్ ఉంటాయి అనుకున్నాను, కానీ ఆ గ్రాఫిక్స్ చాలా బాగుండే. ఫస్ట్ ఎంట్రీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ గార్డెన్ ఏరియా చూపించి, ఐ మీన్ చాలా బాగుంది. గార్డెన్ ఏరియాలో నాట్ పీకాక్స్ యాక్చువల్లీ, ఆ బర్డ్స్ అన్ని వాల్ పైన ఉండడం అదంతా బాగుంది. మళ్ళీ గార్డెన్లో ఆ బుల్ ఫైట్స్ అని, పక్కకే స్విమ్మింగ్ పూల్ చూపించి సాగర కన్యని చూపించడం కానీ, దాని తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ వాష్రూమ్లోకి వెళ్ళి ఇక్కడ టియర్స్ ఆగవని చెప్పి ముసలి కన్నీళ్ళు రియల్ కన్నీళ్ళు అవన్నీ చెప్పడం. అక్కడి నుంచి మళ్ళీ లివింగ్ రూమ్కి వెళ్ళి జిరాఫీ వాట్ డస్ దాట్ మీన్ అని, అక్కడి నుంచి మళ్ళీ 3 bedrooms చూపించారు కదా. సో ఆ 3 bedrooms విచ్ వర్ రిప్రజెంటింగ్ ఫస్ట్ ఏమో తూనిగా విచ్ ఇస్ లక్ అని, అండ్ నెక్స్ట్ బెడ్రూమ్ పీకాక్. సో ఏమని చెప్పారు నేను రాసుకున్నాను అన్ని, స్ట్రెంగ్త్ అండ్ పవర్ అంట. జీబ్రా హూ ఇస్ బ్రేవ్ విచ్ మీన్స్ ఎవరికి లొంగడు వంగడు అని చెప్పేసి, జీబ్రా బెడ్రూమ్, పీకాక్ బెడ్రూమ్, తూనిగా బెడ్రూమ్. సో 3 types of rooms అయితే మనకి కనిపించాయి, 3 types of bedrooms. సో ఒక్కొక్క బెడ్రూమ్లో అంటే లాస్ట్ టైం కంటే ఈ టైం లాస్ట్ టైం 2 bedrooms ఉన్నాయి అనుకుంటా. అండ్ దెన్ 2 bedrooms తో పాటు ఇంకొక బెడ్రూమ్ సూపర్ పవర్ ఉన్న వాళ్ళకి ఉండేది. ఇప్పుడు మాత్రం 3 bedrooms చేశారు. 3 bedrooms లో 3 గొడవలు అని అర్థం అవుతుంది. ఇప్పుడు ఒక స్టెప్పింగ్ కొంచెం పెంచారు. అండ్ దెన్ దాని తర్వాత కిచెన్. ఆబ్వియస్లీ కిచెన్లో ఏం చూపించారు, కిచెన్ కంటే ముందు ఫస్ట్ లివింగ్ ఏరియాలోనే చూపించారు. పులి పిల్లి అని చెప్పేసి ఆ ఫైట్స్ కానీ, ఎవరు పిల్లియో నామినేషన్ టైంలో చేస్తారు కదా. సో దాన్ని కూడా రిప్రజెంట్ చేశారు, విచ్ వాస్ గుడ్. ఒక్కొక్క యానిమల్ని ఇలా చూపించుకుంటూ వెళ్ళాడు. నాకు కిచెన్ చాలా నచ్చింది. ఐ హోప్ అందరికీ కిచెన్ కూడా నచ్చుంటుంది. ఎవరెవరికి నచ్చిందో కింద కమెంట్ చేయండి. ఆ ఒక మంకీ కుకింగ్ చేయడం, ఫుడ్ కోసమే కదా ఈ తిప్పలని. సో అవంతా చూపించడం చాలా బాగుంది. అండ్ దెన్ ఫైనల్లీ ఇంకేం చూపించారు, అక్కడి నుంచి కన్ఫెషన్ రూమ్కి. సో కన్ఫెషన్ రూమ్లో హ్యూమన్సే, అక్కడ ఏ యానిమల్ లేదు. సో హ్యూమన్స్ విచ్ ఆర్ సేయింగ్ ట్రూత్, అక్కడ నిజం చెప్పడం కోసం అని చెప్పి కన్ఫెషన్ రూమ్లో అక్కడికి వెళ్ళాలని. కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇంకొక సూపర్ పవర్ రూమ్ అని చెప్పేసి ఓపెన్ చేయకుండా లాక్ చేసేసారు. ఐ మీన్ చూపియని కూడా చూపించలేదు మనకి. మేబీ వీ హ్యావ్ టు వెయిట్, ఫస్ట్ డే అన్ని ట్విస్ట్లు ఎందుకు రివీల్ చేయాలని చెప్పేసి ఆపేశారు. సో దాని తర్వాత మంచి అవర్ గ్లాస్ పెట్టేసి వెళ్ళిపోయారు బయటకి. దెన్ ద షో స్టార్టెడ్. ఫస్ట్ కంటెస్టెంట్ గా యశ్విక వచ్చారు. షీస్ అ సీరియల్ యాక్ట్రెస్. తను మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ తో వచ్చింది. దాని తర్వాత నాగార్జున గారిని మీట్ అయ్యింది. సో యూజువల్ గా అందరు కంటెస్టెంట్స్ ని సేమ్ క్వశ్చన్స్ అడిగారు. నాగార్జున గారు మీకు లిమిట్లెస్ ఏం ఇష్టం, మీ స్ట్రెంత్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి అని కొంతమందిని అడిగారు. మీకు ఇష్టమైంది ఏంటి, మీకు ఏం నచ్చదు అని కొంతమందిని అడిగారు. సో యశ్విని వచ్చేసి బిర్యానీ బాగా తింటానని చెప్పింది. అండ్ దెన్ అబద్ధాలు ఆడితే నచ్చదు, కానీ నేను ఆడొచ్చు ఎందుకంటే నా దగ్గర దొరికిపోతారు అబద్ధాలు ఆడేవాళ్ళని ఒక మాట చెప్పింది. కుకింగ్ రాదండి, అక్కడికి వెళ్ళి ఎలా చేస్తుందో మళ్ళీ నేర్చుకొని బయటకు వస్తుందేమో చూడాలి. తర్వాత ఏం చెప్పారంటే మీరు సింగిల్గా వెళ్ళేది లేదు, బడితో వెళ్ళాలి. సీజన్ 8 మొత్తం అందరు కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరు కూడా బడితో వెళ్ళారు, ఇద్దరిద్దరుగా పేర్స్గా వెళ్ళారు. అండ్ దెన్ ఒక 4 బిర్యానీ వెరైటీస్ తీసుకొచ్చి పెట్టి తనకి బ్లైండ్స్ చేసేసి టేస్ట్ చేయించారు. ఫస్ట్ ఆవకాయ బిర్యానీ తిని దమ్ బిర్యానీ అది నిజంగా దమ్ బిర్యానీ దగ్గర ఇది దమ్ బిర్యానీ అది ఆవకాయ బిర్యానీ అని కొంచెం అక్కడ పాపం తను గుర్తుపట్టలేకపోయింది. తినడం మాత్రం బాగా వచ్చిందని చెప్పింది. సో అలా యశ్మి గారి ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత తన బడీని ఇంట్రొడ్యూస్ చేశారు. నిఖిల్ గారు వచ్చారు, అతను కూడా మంచి డాన్స్ పర్ఫార్మెన్స్తో వచ్చారు. హీ ఈజ్ ఆల్సో సీరియల్ యాక్టర్. ఆల్సో కన్నడ మూవీలో ఏదో యాక్ట్ చేశారంట, బట్ హీ వాంటెడ్ టు బి అ విలన్. కానీ ఫైన్, కన్నడ మూవీలో యాక్ట్ చేశారంట. ఇప్పుడు నౌ హీస్ అ సీరియల్ యాక్టర్. దాని తర్వాత తనకి లిమిట్లెస్గా ఏం కావాలి అంటే పీస్ అని చెప్పి విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ దట్ హౌస్ అది అడిగారు. అలా ఇంట్రొడక్షన్ వాళ్ళిద్దరికి పరిచయం చేసి లోకైతే పంపించేశారు. దాని తర్వాత థర్డ్ కంటెస్టెంట్ అభయ్ నవీన్ గారు వచ్చారు. అతన్ని చూసిన తర్వాత తను ఫెమిలియర్ ఫేస్ అనిపించింది, కానీ తన పేరు అసలు తెలీదు. పెళ్లి చూపులు మూవీలో ఉండే అని చెప్పేసి ఫస్ట్ ఇంట్రొడక్షన్ అన్నపూర్ణ స్టూడియోస్లోనే తన కెరియర్ స్టార్ట్ అయింది ఇవన్నీ చెప్పారు. అండ్ దెన్ అతను కూడా సిద్దిపేట నుంచే, ఆల్రెడీ సిద్దిపేట ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది చూడాలి మనం. ఆల్ ది బెస్ట్ అందరికీ ఇన్ జనరల్గా, అంటే సిద్దిపేట మాది కరీంనగర్, మాది హైదరాబాద్ అని కాదు,
ఇన్ జనరల్ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సో వాళ్ళ వైఫ్ ఏవి కూడా వేశారు తన కోసం. తన కోపం ఎక్కువ అని చెప్పి తన వైఫ్ అన్నాడు, బట్ హీజ్ ఎమోషనల్ అని తను అన్నాడు. తనకి బడీగా ప్రేరణ వచ్చింది. తను కూడా సీరియల్ యాక్ట్రెసే. తనకి రీసెంట్గా మ్యారేజ్ అయిందంట పాప. 8 months ఆఫ్ మ్యారేజ్ రిలేషన్షిప్ని చిన్న టెస్ట్ పెట్టారు, కొన్ని క్వశ్చన్స్. దట్ వాజ్ రియలీ గుడ్. దాని తర్వాత వాళ్ళిద్దరిని కూడా లోపలికి పంపించేశారు. దాని తర్వాత ఫస్ట్ సెలబ్రిటీ ఇన్ బిగ్ బాస్ సీజన్ 8 రానా దగ్గుపాటి గారు 35 మూవీ ప్రమోషన్ కోసం వచ్చారు. నివేతా థామస్ గారు. అండ్ సారీ, నేను హీరో పేరు మర్చిపోయాను. ఆల్రెడీ 2-3 మూవీస్లో యాక్ట్ చేశారు. ఐఎమ్ సారీ ఫర్ ద నేమ్. సో ఆయన లోపలికి వెళ్ళి 4 కంటెస్టెంట్స్కి ఒక గేమ్ ఆడించి ఓడిపోయిన వాళ్ళతో బోర్డ్స్ ఓపెన్ చేయించారు, బ్యాడ్ న్యూస్ బోర్డ్స్. ఓకే, సో ఆయన ఓపెన్ చేయించలేదు, నాగార్జున గారు ఓపెన్ చేయించారు. సో బ్యాడ్ న్యూస్, ద ఫస్ట్ బ్యాడ్ న్యూస్ ఇస్ నో క్యాప్టెన్, విచ్ మీన్స్ నో ఇమ్యూనిటీ అని క్లియర్గా చెప్పేశారు. చెప్పి సెకండ్ బోర్డ్ ఓపెన్ చేయడానికి ట్రై చేయమని చెప్పి అడిగితే ప్రేరణ ఓపెన్ చేయడానికి ట్రై చేసింది, కానీ ఓపెన్ చేయలేకపోయింది. బికాస్ ఒక సీక్రెట్ చెప్తే ఓపెన్ చేస్తారు అని చెప్పేసి అన్న తర్వాత తను క్లెప్టోమేనియా, విచ్ ఇస్ నేను దొంగతనం చేద్దామని ఎప్పుడైనా షాప్స్కి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు అని చెప్పేసి అంది. ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉండేది అని చెప్పేసి తను ఒప్పుకుందనమాట. ఒక సీక్రెట్ చెప్పేసింది, కానీ బోర్డ్ ఓపెన్ అవ్వలేదు సెకండ్ సీక్రెట్ కోసం, సెకండ్ బ్యాడ్ న్యూస్ కోసం. దాని తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్ డైరెక్ట్గా వచ్చేసారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వాజ్ ఆదిత్య ఓం. మనకి లాహిరిలో మూవీలో చాలా మూవీస్లో వచ్చారు, అదొక్కటే మూవీ ఇప్పుడు తన బడీ చెప్పింది కాబట్టి నాకు అది గుర్తొచ్చింది. సో లాహిరి మూవీలో తను యాక్ట్ చేశాడు. అండ్ కొత్తగూడెంలో భద్రాచలం దగ్గర కొత్తగూడెం ఊరిని దత్తత అని స్టార్ట్ చేసి, దత్తత అంటే పెద్ద వర్క్ అవుతుందని సోషల్ వర్క్స్ చేస్తున్నానని చెప్పేసి ఒక మాట చెప్పారు, విచ్ ఇస్ గుడ్. తనకి నిజంగా చాలా ఇయర్స్ తర్వాత గుడ్ కమ్బ్యాక్ బిగ్ బాస్ అనేది. ఐ హోప్ హీల్ గెట్ సక్సెస్. ఆదిత్యం గారి బడి సోనియా గారు వచ్చారు. సోనియా గారు వచ్చి మంచిగా డాన్స్ పర్ఫార్మెన్స్తో వచ్చారు. అండ్ దెన్ దాని తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్గా బెజవాడ బేబక్క వచ్చారు. సారీ, దానికంటే ముందు జీవి గారు విషెస్ చెప్పారు కూడా సోనియా గారికి. అండ్ దెన్ వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ బెజవాడ బేబక్క గారు వచ్చారు. సో జీవి అన్నది ఎందుకు అర్థమై ఉంటుంది, తను చాలా వైరల్ అయ్యారు కదా, నిలదీసి పైని ట్రాల్ చేసి వైరల్ అయ్యారు కదా. సో అలా అనమాట. బెజవాడ బేబక్క ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది, షీ సో ఫనీ. మనకు తెలిసినంత వరకు ఇప్పుడు హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. అండ్ తన బడి శేఖర్ భాష, మనకు అందరికీ తెలుసు తను ఎంత వైరల్ అయ్యారు పాపం. ఆ మ్యాటర్ గురించి మనకి ఎందుకులేండి. దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళిద్దరు కూడా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళే ముందు ఒకరినొకరు ఇంటర్వ్యూ చేసుకున్నామని 1 hour కూర్చోబెట్టారని చెప్పి నాగార్జున గారితో చెప్పారు. దాని తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్ కిరాక్ సీత. బేబీ మూవీలో మనకి హీరోయిన్తో పాటు పక్కన రిచెస్ట్ గర్ల్గా కనిపించింది కదా తను. నేను చూసినట్టే అనిపిస్తుంది కానీ ఎక్కడ చూసామో గుర్తు రాలేదు వాళ్ళు చెప్పేవరకు. దాని తర్వాత కిరాక్ సీతకి బడి నాగమణి కంట గారు వచ్చారు. సో వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ లోపలికి వెళ్ళారు. నాగమణి కంట గారిది చాలా పెద్ద స్టోరీ ఉంది, బ్యాక్ డ్రాప్ చాలా ఎమోషనల్గా అనిపించింది. తన వైఫ్ యూఎస్లో ఉంటుందని, వాళ్ళ పాపని మదర్లో చూసుకుంటున్నానని, బట్ స్టిల్ మళ్ళీ సంపాదన లేదని చెప్పేసి రెస్పాన్సిబిలిటీ కోసం, రెస్పెక్ట్ కోసం ఇక్కడికి మళ్ళీ ఇండియా వచ్చారని చెప్పి నాగార్జున గారు అడిగిన తర్వాత తనేం చెప్పలేకపోయాడు. నేను షోలోనే చెప్తాను నేనేం సాధించాను అనేది క్లియర్గా చెప్పాడు. దాని తర్వాత మనకి నాన్నగారు సరిపోదా శనివారం ప్రమోషన్ కోసం వచ్చారు. సో తన హీరోయిన్తో పాటు కళ్ళు ఓకే హీరోయిన్తో లోపలికి వెళ్ళారు. హౌస్ లోపలికి వెళ్ళి మళ్ళీ ఒక గేమ్ ఆడించి సెకండ్ బ్యాడ్ న్యూస్ ఎవరైతే ఓడిపోయారో, విచ్ ఇస్ కిరాక్ సీత అండ్ నాగమణి కంట గారు ఓడిపోయారు కాబట్టి వాళ్ళతో సెకండ్ బ్యాడ్ న్యూస్ని రివీల్ చేయించారు. సెకండ్ బ్యాడ్ న్యూస్ ఇస్ నో రేషన్. సో గేమ్స్ పెట్టి పాయింట్స్ వచ్చిన ప్రకారం మేబీ రేషన్ పంపిస్తారనుకుంటా. ఎవరు గెలిస్తే వాళ్ళకి రేషన్ ఉంటుంది, గెలవకపోతే రేషన్ ఉండదు ఏమో అనుకుంటున్నాను. చూడాలి. ట్విస్ట్లు టర్న్లు అన్నారు. సో మనం ఏది ఎక్స్పెక్ట్ చేయలేము, బికాస్ అంతా అన్ఎక్స్పెక్టెడ్గానే అవుతుంది బిగ్ బాస్ అన్నప్పుడు. అఫ్కోర్స్ చూసిన వాళ్ళకి సీజన్ 7 సీజన్స్ చూసిన వాళ్ళకి ఒక ఐడియా అయితే ఉండొచ్చు, కానీ నాకు సీజన్ 7 అనిపించింది ఏంటంటే అనుకున్న దానికి కంప్లీట్గా చాలా వరకు అయితే ట్విస్ట్లు పెట్టడానికి ట్రై చేస్తారు. ఈ సీజన్ 8 ఎలా ఉంటుందో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. నెక్స్ట్ 11th కంటెస్టెంట్ పృథ్వీ గారు వచ్చారు. ఈజ్ ఆల్సో సీరియల్ యాక్టర్. తనకి ఒక డ్రీమ్ గర్ల్ ఫోటో డ్రా చేయమని చెప్పి పెయింటింగ్ వాట్ ఎవర్ ఒక డ్రాయింగ్ స్కెచ్ చేయమని చెప్పేసి అంటే బ్యూటిఫుల్గా వేశారు ఒక పిక్చర్ అయితే. అది ముందు ప్రిపేర్ అయ్యారా లేకపోతే స్పాంటేనియస్ చేశారో తెలియదు కానీ హీ వాజ్ వెరీ గుడ్ ఎట్ ఆర్ట్. తర్వాత విష్ణుప్రియ వచ్చింది తన బడిగా, అండ్ చూస్తే ప్రాపర్ జాయ్ లైన్ అదే దాంతో ఉంది. విష్ణుప్రియ కూడా ఒప్పుకుంది తను లావుగా ఉంది, నేను అంటే తను లావుగా ఉంది, పిక్చర్లో మాత్రం సన్నగా ఉందని తనైతే ఒప్పుకుంది, విచ్ వాజ్ ట్రూ. అఫ్ కోర్స్ రేషన్ లేని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే మళ్ళీ అదే
పిక్చర్లో ఎలా ఉందో ఆ ఫోటోలో ఉన్నట్టే బయటకు వస్తుందని అనుకుంటున్నాను నేను. అండ్ దెన్ ఎన్ని రోజులు ఉంటుందో, ఎన్ని రోజులు ఉంటారో కూడా మనం వెయిట్ చేసి చూడాలి. సో పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఇద్దరు బడీస్ గా ఇంట్లోకి వెళ్ళారు. దాని తర్వాత నైనిక 13th కంటెస్టెంట్ గా వెళ్ళింది. డీలో షీఈ్ అ బ్యూటిఫుల్ డాన్సర్ అండ్ హోప్ తను ఇక్కడికి చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది, వాళ్ళ మదర్ సపోర్ట్తో వచ్చిందని చెప్పి తను చెప్పింది నాగార్జున గారితో. దాని తర్వాత నబీల్, హీఈస్ ఫ్రమ్ వరంగల్, యూట్యూబర్ అంట. నేను ఇప్పటివరకైతే చూడలేదు, అంటే నాకు అన్ని తెలియాలని లేదు కదా. ఐ టుక్ అ లాంగ్ బ్రేక్ మన వీడియోస్ చేయడానికే, సో నేను చూడడం కూడా మానేశాను చాలా వరకు. నబీల్ హీఈస్ అ యూట్యూబర్ ఫ్రమ్ వరంగల్ అండ్ తనకి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయని చెప్పి, బట్ హీఈస్ ఇన్ అ గుడ్ సిచ్యువేషన్ అండ్ పొజిషన్, అందుకే ఈ ప్లాట్ఫామ్ దాకా వచ్చానని చెప్పి తను కూడా అన్నాడు. వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అనిల్ రావుపూడి గారు వచ్చారు. సో తను వెళ్ళి మళ్ళీ ఇంకో గేమ్ ఆడించాడు. కానీ గేమ్ ఆడించే ముందు పాపం నాగమణికంఠనైతే చాలా ఏడిపించారు. అప్పుడే గొడవలు పెట్టడం స్టార్ట్ చేశారు బిగ్ బాస్ హౌస్లో. సో ఎవరినో ఒకరిని బయటకు తీసుకెళ్ళాలి, ఎవరికి ఓట్స్ వేస్తున్నారు ఎలిమినేట్ చేయడానికి అని చెప్పేసి అడిగేసరికి 5 ఓట్స్ నాగమణికంఠ గారికి పట్టాయి. అండ్ దెన్ బయటకు తీసుకెళ్ళి ఒక పాట పాడించారు. ఆ పాటలో శివుని పాట పాడించారు. శివుని పాట పాడేటప్పుడు కూడా పాపం తను చాలా ఎమోషనల్ అయ్యి కన్నీళ్ళు వచ్చేసాయి. ఫైనలీ ప్రాంక్ అని చెప్పేసిన తర్వాత ఎవరు ప్రాంక్ అనుకున్నారంటే విష్ణుప్రియ లేపింది చేతిలో. తర్వాత సెటిల్ అయినట్టు అనిపించింది, కానీ అవ్వదు కదా బిగ్ బాస్ హౌస్లో, ఛాన్సే లేదు. ఆల్రెడీ గొడవలు మాత్రం స్టార్ట్ అయిపోయాయి బిగ్ బాస్ సీజన్ 8లో. ఇప్పటి నుంచి గొడవలు, ఫన్, ఎంటర్టైన్మెంట్, డిషుం అన్నీ చూడడానికి రెడీగా ఉండండి. నేను చూసి నాకు అనిపించింది మీకు చెప్తాను, మీకు చెప్పింది వినడానికి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ని ఇలా ప్రెస్ చేయండి. రేపటి నుంచి నేను పెట్టిన వెంటనే మీకు అప్డేట్ ఇస్తాను. ఆ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండండి. ప్లీజ్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అండ్ దెన్ దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. ఇంతకు మించి నేను ఇంకా లాగదలుచుకోలేదు. ఐ హోప్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం రివ్యూయింగ్ ఫర్ బిగ్ బాస్. ఏమైనా కింద మీద అయితే లైక్ తీసుకోండి, ఏమైనా చెప్పాలి అనుకుంటే కమెంట్స్లో చెప్పేసుకోండి. ఫైన్. అండ్ దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. బై బాయ్.